ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 18 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను తోడుకుని వచ్చితిరా. వ్యాఖ్యాన అంశం పరలోకపు మన్నా. వ్యాఖ్యాన అంశం పరలోకపు మన్నా. వ్యాఖ్యానం: మోషే మీదను అహరోను మీదను దేవుని మీద సణిగిన ఇశ్రాయేలీయులు ఈ మన్నా తినటానికి పాత్రులు కానే కారు. ఆకలి చేత మాడవలసిన వారు. యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి అంటున్నారు వారు. ప్రభువు చంపుతాడా? దేవుని నీతిగల తీర్పులను రెచ్చగొట్టే అరుపులు అవి. ఐగుప్తులో ఉన్నవారికి ఈ అరణ్యంలోని మన్నా రుచి తెలియనే తెలియదు. అలాగే ఎవరు ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని అనుసరిస్తూ వాటిలోనే మునిగి తేలుతున్నారో వారికి క్రీస్తులో దొరికే సమృద్ధి, జీవం, ఆనందం, శాంతి ఎలా తెలుస్తుంది? ప్రభు దయాళుడు అని ఎవరు రుచి చూస్తారో వారికి తెలుస్తుంది. సౌందర్యమైన ఆ వాగ్దాన దేశంలో ప్రవహించే పాలు, తేనెల రుచి భూమి మీదున్న భక్తులకు ఎలా తెలుస్తుంది? తెలీదు. ఇశ్రాయేలీయులకు మన్నా అనుదిన ఆహారం. వారిలో ప్రతి ఒక్కడు ప్రతిరోజు వారికిచ్చిన కొలత ప్రకారం కూర్చుకొని తినాలి. అలాగే క్రీస్తు ప్రభువు మన అనుదినాహారమై ఉన్నాడు. యాత్రలో పరదేశి వలె సాగిపో విశ్వాసికి క్రీస్తుతో పొందు అనుదినం ముఖ్యం. ఎవరు ఈ మన్నాను ఏ రోజు నిర్లక్ష్యం చేస్తారో వారు ఆనాడు బలహీనంగా, నీరసంగా ఉండి నిత్య స్వాస్థ్యాన్ని దగ్గరకు పోవు యాత్రలో అలసిపోతారు. అందుకే ప్రభువు చెప్పినది ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మనం మన్నా తినని దినమున మన శిలువ మనకు బరువుగా ఉంటుంది. మనకు ముందుగా గొర్రెపిల్ల నడిచిన ఇరుకైన త్రోవ మనం నడవలేనంత ఇరుకుగా మనకు కనిపిస్తుంది. కష్టాలు పెద్దవే, అయితే వాటిని సహించటానికి ప్రభువు శక్తినిస్తాడు. నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును అని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం మనల్ని బలపరుస్తూ ఉంది. శుభములతో వందనాలు.